అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది, సిటీలో ఎలా నడుస్తుంది, సిటీ అవుట్కట్స్లో ఎలా నడుస్తుంది, ప్రజెంట్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే కొంత మీకు అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ల్యాండ్ కొంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ప్లాట్ కొంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లాట్ కొంటే ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది, విల్లాస్ కొంటే మనం ఉండడంతో పాటుగా మన విల్లాస్ రేట్లు కూడా పెరగాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క చిన్న డౌట్లో నుంచి నేను మిమ్మల్ని బయట తీసుకొద్దామని ప్రజెంట్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేది తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన శాలరీస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా సరే వ్యాపారంలో వచ్చే లాభాలు, ఎంప్లాయ్ చేస్తే వచ్చే శాలరీస్ పెరగాలంటే వాటిలో డబ్బు ఎక్కువ అవ్వాలంటే చాలా కష్టము. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అదేవిధంగా మన తాతలు, మన తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్స్ కొనబట్టి రోజున రేట్లు పెరగబట్టి మనం ఎంత హ్యాపీగా ఉన్నామో. సో అదేవిధంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నా ఇంటెన్షన్ ఒకటే, మీరందరూ కూడా ఏదో నేను చెప్పే సలహాతోనో, మీకున్న తెలివితేటలతో నేను చెప్పే సలహాతో ఏదైనా మీకు ఉపయోగపడి మీరు కూడా అలా ల్యాండ్లు కొని, విల్లాలు కొని, ప్లాట్లు కొని, నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉపయోగపడి మీరు బాగుంటే అదే నాకు చాలు. సో ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఎలా నడుస్తుందో మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దామని హైదరాబాద్ మ్యాప్ వేసి, ఔటర్ రింగ్ రోడ్ వేసి, దాని చుట్టూ ఏ హైవేలు ఎలాగెళ్తున్నాయి, ఈ హైవేల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఇద్దాము. సో మీకు ఏంటంటే మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ అయితే మీకు ఇంకా మంచి జరిగిందనే ఆలోచనతో నేను మీకు చెప్పబోతున్నాను. సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉన్నటువంటి మాట వాస్తవము. ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది. మరి తెలుగు స్టేట్లోనైతే ఇంకా ఇట్లా ఉంటుంది. సో అది ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ ఇప్పుడు తగ్గింది కాబట్టి కొనుక్కునే వాళ్ళ మార్కెట్, రేజ్ అయితే అమ్ముకునే వాళ్ళ మార్కెట్ మనకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళ మార్కెట్ కాబట్టి మీరు కంపల్సరీగా ఇప్పుడే కొనండి. సో ఏ లొకేషన్లో ఏ విధంగా రేట్లు రన్ అవుతున్నాయి, అది హైదరాబాద్ మ్యాప్ వేసి, ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ వేసి, ఏ హైవే ఎటు ఉంది, ఏ హైవేలో ఏ విధంగా రియల్ ఎస్టేట్ వస్తుంది, ఏ ప్రాజెక్టులు వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకసారి తెలుసుకోండి. ముందు మనం హైదరాబాద్ సరౌండింగ్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీకు ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఉంటుంది, దానికి హైవేస్ ఏ విధంగా ఉంటాయి, 11 హైవేస్, ఇప్పుడు ఏ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలో నేను మీకు ఒక మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్టు, ఇది వెస్ట్. హైదరాబాద్కి నార్త్లో మనకి నాగ్పూర్ హైవే ఉంటుంది. అంటే మనకి NH-44 మనకి ఇండియాకి సెంటర్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తుందన్నమాట. అదే హైవే NH-44 కింద కన్యాకుమారి, పైన మనకి కాశ్మీర్ వరకు అనమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం చెప్పుకోవాలంటే ఇది కింద సౌత్లో బెంగళూరు హైవే అంటాము. బెంగళూరులో వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎటైతే నాగ్పూర్ ఏమంటామో నాగ్పూర్ వెళ్ళి మనకి కాశ్మీర్ వెళ్తుంది కాబట్టి సో దీనికి NH-44 అంటాం మనం. సో ఇట్లా బెంగళూరు నుంచి వచ్చేసి హైదరాబాద్లో నుంచి పైకి వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా హైదరాబాద్ ఈస్ట్లో మనకి విజయవాడ హైవే ఉంటుంది. ఇది NH-65 అంటాము. సో వెస్ట్లో మనకి ముంబై హైవే ఉంటుంది, హైదరాబాద్లో నుంచి బయటకు వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకి సాగర్ హైవే ఉంటుంది. ఇది సాగర్లో నుంచి మనకి నాగార్జున సాగర్ వెళ్ళి గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇది కూడా శ్రీశైలం హైవే ఉంటుంది ఇక్కడ.
ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. అదేవిధంగా ఇది షాద్ నగర్ హైవే. ఈ షాద్ నగర్ హైవే తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చేవెళ్ళ హైవే ఉంటుంది. ఇది మనకి గుల్బర్గాలోకి వెళ్తుందన్నమాట. ఇది ఏదైతే ఇది మనకు బెంగళూరు హైవే ఉంటుంది, అంటే శంషాబాద్, షాద్ నగరు, ఇలాగా జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్, బెంగళూరులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి వికారాబాద్ వెళ్ళి ఇది చేవెళ్ళ హైవే. ఇది చేవెళ్ళ వెళ్ళి అక్కడ నుంచి వికారాబాద్ వెళ్ళి తాండూరు మీద నుంచి మనకి గుల్బర్గా వెళ్తుంది అనమాట, కర్ణాటకలో వెళ్తుంది. అదేవిధంగా ఇది ఇక్కడ మనకు శంకరపల్లి కూడా హైవే వచ్చేసి ఇట్లా కలుస్తుంది దీంట్లోకి. సో శంకరపల్లిని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనము శంకరపల్లి హైవే అంటే మీకు శంకరపల్లి హైవే అనలేము దాన్ని. శంకరపల్లిలో ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనం శంకరపల్లి గురించి కూడా మాట్లాడుకుందాం. సో శంకరపల్లి అనేది మనకు శంకరపల్లి వెళ్ళిన తర్వాత శంకరపల్లి ఇట్లా మనకు శంకరపల్లి ఒక జంక్షను. సో ప్రజెంట్ శంకరపల్లి పాయింట్ నేను చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకు శంకరపల్లి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. సరౌండింగ్స్లో ఇప్పుడు శంకరపల్లి సరౌండింగ్స్లో ఇక్కడ మనకు మంచి రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది కాబట్టి. సో అదేవిధంగా ముంబై హైవే అనగానే మనకు ముత్తంగి దగ్గర దిగుతుంది. ముత్తంగి దగ్గర నుంచి మనకి సంగారెడ్డి వెళ్ళి సంగారెడ్డి నుంచి సదాశివపేట వెళ్ళి సదాశివపేట నుంచి జహీరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి కర్ణాటకలో వెళ్తుంది. సో ఇది ముంబై హైవే. ఇక్కడ నుంచి సోలాపూర్, తర్వాత పూణే, తర్వాత ముంబైతో అక్కడ వరకు కట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇది నర్సాపూర్ హైవే ఉంటుంది. ఇది మెదక్ వెళ్తుంది అనమాట. ఇది మెదక్ వెళ్ళి మళ్ళీ కర్ణాటకలోకి వెళ్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ నాగ్పూర్ హైవే. నాగ్పూర్ అయితే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మళ్ళీ అట్లా మన స్టేట్ దాటుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీకు కరీంనగర్ హైవేలో మనకు సిద్దిపేట, సిరిసిల్ల ఇట్లా మనకు ఇట్లా వెళ్ళి మళ్ళీ ఛత్తీస్గఢ్లోకి వెళ్తుంది అది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వరంగల్ హైవే అనగానే మనకి వరంగల్, హన్మకొండ, ములుగులో నుంచి మనకి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ హైవేలు మనకు ఉన్నాయన్నమాట. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం శంకరపల్లితో కూర్చుంటే 11 దాకా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ హైవేలలో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు మనకి 165 కిలోమీటర్స్ 156 కిలోమీటర్స్ వస్తుంది. 156 కిలోమీటర్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. సో మనకి ఇట్లా చూసుకుంటే ప్రస్తుతం హెచ్ఎండిఏ మనకు దగ్గర హెచ్ఎండిఏ లొకేషన్లో అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. హెచ్ఎండిఏ అనేది మనకు 30 కిలోమీటర్స్ రేడియస్లో దగ్గర ఒక 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, ఒక దగ్గర 26 ఉండొచ్చు. ఇట్లా మనకు హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుందన్నమాట. హెచ్ఎండిఏ లొకేషన్ అనేది మనకి ఇట్లా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఇది హెచ్ఎండిఏ ఏరియా అనమాట. హెచ్ఎండిఏ మ్యాప్. హెచ్ఎండిఏ అనేది మనకు ఈ విధంగా హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుందన్నమాట, హెచ్ఎండిఏ ఏరియా. తర్వాత మనకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు రీజనల్ రింగ్ రోడ్డు హెచ్ఎండిఏ లొకేషన్కి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ విధంగా వచ్చి, అంటే హెచ్ఎండిఏ లొకేషన్కి ఇది హెచ్ఎండిఏ ఉంది కదా, తర్వాత RRR రీజనల్ రింగ్ రోడ్. సో ఇది హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది ఇదే ఉంటుంది. ఇక లోపల మాట్లాడుకుంటే హైదరాబాద్ సిటీ ఉంటుంది, జిహెచ్ఎంసి. దీంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసితో పాటు రకరకాల కార్పొరేషన్స్ ఉన్నాయి, మళ్ళీ మున్సిపాలిటీలు ఉన్నాయి. సో
సో అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెచ్ఎండిఏ అనగా ఇప్పుడు హైదరాబాద్ అనగానే జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ. జిహెచ్ఎంసి అనేది ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది. దీంతో పాటు ఇంకా మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి, 10-12 వరకు. ఓకే, అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు 156 కిలోమీటర్స్, దాని తర్వాత 30 కిలోమీటర్స్ రేడియస్, నియర్లీ 30, ఒక దగ్గర 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 36 ఉండొచ్చు. ఓకే, సో నేను ఇది కూడా మార్చేస్తాను. అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్స్ అనుకోండి అటు ఇటుగా. సో దానికి ఇంకొక 30-35 కిలోమీటర్స్ రేడియస్లో మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ మీకు నేను హెచ్ఎండిఏ లొకేషన్ని మార్క్ చేయడానికి కారణం ఏంటంటే, హెచ్ఎండిఏ ప్లాట్లు కొనేవాళ్ళు ఈ మధ్యలోనే కొనాలి. ఈ తర్వాత మళ్ళీ డిటిసిపికి వెళ్ళాల్సిందే. అది ఫ్రీ జోన్ అంటారు మామూలుగా. ఏదైతే మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఏదైతే డిజైన్ చేయబడిందో దీంట్లో 12 జోన్లు ఉంటాయి. R1, R2, R3, R4. తర్వాత కన్జర్వేషను, పెరి అర్బను, ఫారెస్ట్ జోన్ అంటారు, ఇండస్ట్రియల్ జోన్ అంటారు, రకరకాల జోన్లు మనకు ఉన్నాయన్నమాట. సో ఏదైతే మనకు ఇది ఉన్నదో, నేను అందుకని హెచ్ఎండిఏ మ్యాప్ లొకేషన్స్ ఇవన్నీ కూడా నేను మీకు వేయడం కారణం అంటే, ప్రత్యేకంగా హైదరాబాదు రియల్ ఎస్టేట్ హెచ్ఎండిఏ ప్లాట్లు కొనాలంటే మనకి ఈ లొకేషనే దొరుకుతాయి. తర్వాత మనకు ఈ లొకేషన్లోకి వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందన్నమాట. సో రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పేసి రేట్లు ఇస్తున్నారు. సో దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. ముంబై హైవేలోనైతే సంగారెడ్డి వరకు మనకు సంగారెడ్డి కొంచెం అటు ఇటుగా హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ లొకేషన్ అయితే మనకి దగ్గర దగ్గర చౌటప్పల వరకు ఉంటుందన్నమాట. ఇది ఈ సరౌండింగ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లాట్లోనైతే మీరు హెచ్ఎండిఏ ప్లాట్లోనైతే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చేయాలి, డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్లోనైతే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ జోన్ ఎక్కడ ఉంటుంది, తర్వాత డిటిసిపి జోన్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు నేను ఇప్పుడు క్లారిటీ చేయబోతున్నాను అనమాట. విజయవాడ హైవే వెళ్తే మీకు చౌటప్పల దగ్గరలో మీకు హెచ్ఎండిఏ లొకేషన్ ఉంటుంది. చౌటప్పల లోపలైతే మీకు హెచ్ఎండిఏ ప్లాట్లు సేల్ అవుతాయి. హెచ్ఎండిఏ లొకేషన్ కాబట్టి అక్కడ ఆ లొకేషన్లో మీరు హెచ్ఎండిఏ ప్లాట్లు కొనవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికైతే మీకు రీజనల్ రింగ్ రోడ్ జోను, అది ఫ్రీ జోన్ కాబట్టి డిటిసి ప్లాట్లే ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ముంబై హైవేలోకి వచ్చేసరికి ఇటువైపు షాద్నగర్ హైవే వచ్చేసరికి షాద్నగర్ వరకు మీకు హెచ్ఎండిఏ ప్లాట్లు దొరుకుతాయి. ఆ పైన ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు డిటిసిపి ప్లాట్లే కొనాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ముంబై హైవేలో వచ్చేసరికి ఇక్కడ సంగారెడ్డి వరకే మీరు హెచ్ఎండిఏ ప్లాట్ల వరకు కొనాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంగారెడ్డి దాటిన తర్వాత డిటిసి ప్లాట్లే కొనాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చూస్తే జడ్చర్ల వరకు మన ఏదైతే నాగ్పూర్ హైవే ఉందో అక్కడ మీరు జడ్చర్ల వరకు మీరు హెచ్ఎండిఏ ప్లాట్లు కొనగలరు. అక్కడ నుంచి డిటిసిపి ప్లాట్లే మీరు కొనవచ్చు అనమాట. సో ఈ చిన్న హైవేస్ అనేవి ఇంకా కూడా లేట్ అవుతుంది కాబట్టి, అంత టైం లేదు కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఇక్కడ శ్రీశైలం హైవే ఉంటుంది. శ్రీశైలం అయితే మీకు కడతాల దగ్గర వరకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉంటాయి. అక్కడ నుంచి అమంగలు, కల్వకుర్తి వరకు మీకు డిటిసిపి ప్లాట్లే కొనాల్సి వస్తుంటుంది. సో ఇక్కడ సాగర్ హైవేలో మీకు ఇబ్రహీంపట్నం వరకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి మీకు డిటిసిపి ప్లాట్లే కొనాల్సి ఉంటుంది అనమాట. సో ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ప్లాట్లు కొనండి, ఫ్లాట్లు కొనండి, ల్యాండ్ కొనండి. ఈ లోపలే కొంటే మీకు అతి తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బాగా అంటే ఇప్పుడు ఈ హైవేస్ నుంచి మనకు యాక్చువల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది అంటే కారణం, ఇటువైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే పాపులేషన్ ఉంటుందో హై ఇన్కము, మిడిల్ ఇన్కము, లో ఇన్కమ్ గ్రూప్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటుగా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి సిటీస్ ఉన్నాయి. ఇటువైతే ఈస్ట్ నుంచి అయితే విజయవాడ నుంచి వస్తారు. ఇక్కడ విజయవాడ, నందిగామ, జగపేట, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అనే వాళ్ళు ఈ హైవేలలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మక్కువ చూపిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్లో ప్లాట్ ఉంటే బాగుంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక 2 హైవేల్లో బాగా జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ శ్రీశైలం హైవే ఉంది. ఈ శ్రీశైలం హైవేలో ఇప్పుడు రేవంత్ అన్న 4th సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. సో 4th సిటీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ముచ్చర్ల ఫార్మాసిటీకి ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు కదా, అదే ల్యాండ్ కానీ దాని పక్కన ల్యాండ్ కానీ దాని పక్కన ఉన్నటువంటి దాంట్లో 4th సిటీ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏఐ సిటీ అని చెప్పేసి, ఇంకా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పేసి. తర్వాత ఇంతకుముందు మనకి ఈ హైవేకి దగ్గర మనకు శంషాబాద్ దగ్గరలో ఉండడం వల్ల కూడా ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా ఇక్కడే ఉండడం వల్ల మనకు ఈ శ్రీశైలం హైవే బాగుంటుందని చెప్పేసి రేవంత్ అన్న గవర్నమెంట్ శ్రీశైలం హైవేలోనే దగ్గర ఇక్కడ మనకు తుక్కు కూడా ఉంటుంది. ఇక్కడ తుక్కు కూడా ఎగ్జిట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కందుకూరు కడతాలు వరకు కూడా రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. తర్వాత ముచ్చర్ల ఫార్మాసిటీ, ఏఐ సిటీ, సో తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీస్ రేవంత్ అన్న గవర్నమెంట్ ఈ లొకేషన్లో మనకు డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నాలెడ్జ్ పార్క్ ఉంటుంది, ఇక్కడ ఐటీ పార్క్స్ ఉంటాయి అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే ఇట్లా మనకు ఇలా దిగ్గానే కొన్ని రకరకాల ఆల్రెడీ కొన్ని పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానివ్వండి, రామ్కి కానివ్వండి, తర్వాత కావూరి కానివ్వండి, ఇలా గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్ట్ చేశారు. సో తర్వాత కడతాల వరకు కూడా కొంచెం అర్బన్లానే ఉంటుంది హైదరాబాద్ సిటీ అనేది. సో ఇక్కడ మళ్ళీ 4th సిటీ అని ఇవన్నీ కడుతున్నారు కాబట్టి శ్రీశైలం హైవేని కొంత 30,000 ఎకరాల వరకు అక్కడ వచ్చే 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయాలు చేసింది కాబట్టి, పాత గవర్నమెంట్ కూడా ఫార్మాసిటీ ల్యాండ్ ప్రొక్యూర్ చేసింది కాబట్టి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది కందుకూరు కానీ కడతాలు కానీ, తుక్కుగూడ నుంచి కడతాల వరకు కూడా మీరు ముచ్చర్ల ఇట్లా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇటు ఎలాగో మహేశ్వరం మండలం ఉంటుంది కాబట్టి మహేశ్వరం మండలంలో కొంత ఇక్కడ వరకు పెద్దగోల్కొండ వరకు కొంత త్రిభువన్ జీవో స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన మహేశ్వరం మండలంలో మనకి మహేశ్వరం కానీ మనసానపల్లి కానివ్వండి, ఈ లొకేషన్లో కూడా పాత ఓల్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొనవచ్చు. లేకపోతే ఆ సరౌండింగ్స్లో కూడా విల్లాస్ ఉన్నాయి, విల్లాస్ కొనే వాళ్ళు విల్లాస్ కొనవచ్చు. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఈ 2-3 సంవత్సరాలు బాగుంటుంది అనేది నా ప్రొడక్షన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ముంబై హైవే కొంత మనకి ఆక్సిజన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ముంబై హైవేలో ఇక్కడ మనం ముత్తంగి దగ్గర దిగినట్టయితే ముత్తంగి, సంగారెడ్డి, సదాశివపేట, తర్వాత జహీరాబాద్ దగ్గరలో మనకి జరాసంగం, నల్కల్ మండలాల్లో దగ్గర అది కూడా ఒక 13 నుంచి 18,000 ఎకరాల వరకు మనకి అక్కడ కూడా నిమ్స్ అని చెప్పి నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని అక్కడ ఫార్మా కానివ్వండి, తర్వాత ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, మనకి ఇక్కడ జరాసంగం నల్కల్ మండలంలో ఇక్కడ వస్తుందన్నమాట. సో దానివల్ల కూడా ముంబై హైవే అనేది బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ముంబై హైవేలో మనకేంటంటే చాలా వరకు ఇండస్ట్రీస్ దగ్గర 2 నుంచి 3 వేల వరకు చిన్న పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దానివల్ల రకరకాల బిజినెస్ పార్క్స్ ఉన్నాయి. పాషామైలారం ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, తర్వాత రకరకాల ఇండస్ట్రీలు అన్నీ కూడా మనం ముంబై హైవేలో చూడొచ్చు. జహీరాబాద్ వరకు దగ్గర చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు జహీరాబాద్ పోయినంత వరకు ముంబై హైవే అనేది కొంచెం అర్బన్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, తర్వాత ఇక రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇలాగా ముంబై హైవేలో జహీరాబాద్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. సో ముంబై హైవే ఎప్పుడు కూడా యాక్చువల్లీ హైదరాబాదు 1600లో కులీ కుతుబ్ షాహీ చార్మినార్ కట్టినప్పటి నుంచి కూడా హైదరాబాదు వెస్టే పెరుగుతూ వచ్చిందనమాట. వెస్టే నిజాం నవాబ్స్ కూడా హైదరాబాద్ నిజాం నవాబ్స్ కూడా హైదరాబాద్లో వెస్టే డెవలప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి హైదరాబాద్ ఎప్పుడు కూడా వెస్ట్ అలాగా సంగారెడ్డి వరకు ఈరోజు మొత్తం సిటీగా మారిందనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇటువైపు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇటువైపు ఆదిలాబాద్ నిజాం నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 2 చోట్ల శ్రీశైలం హైవే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసులు చూసుకోవచ్చు. సబ్ రిజిస్టర్ ఆఫీసులు చూసుకున్నా కానీ ఎక్కువ ప్లాట్లు కానివ్వండి, ఎక్కువ ఫ్లాట్లు కానివ్వండి, ఈ 2 హైవేలోనే బాగా ఎక్కువ రియల్ ఎస్టేట్ జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చి కానివ్వండి, ఇక్కడ విజయవాడ
ఇక్కడ విజయవాడ నుంచి కానివ్వండి, ఇక్కడ వరంగల్ కానివ్వండి, ఇక్కడ కరీంనగర్ కానివ్వండి, ఇక్కడ నిజామాబాద్ కానివ్వండి, ఈ యొక్క సిటీస్ నుంచి వచ్చేసేవాళ్ళు ఎవరైతే టీచర్స్ కానివ్వండి. ఇక్కడ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ 250 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్లో ఒక మళ్ళీ పెద్ద సిటీస్ ఉన్నాయి. వరంగల్, ఇక్కడ విజయవాడ కానివ్వండి, ఇక్కడ ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇక్కడ కడతాల్ కానివ్వండి, ఇక్కడ కల్వకుర్తి కానివ్వండి, ఇట్లా షాద్నగర్ నుంచి మహబూబ్ నగర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ చేవెళ్ళ కానివ్వండి, శంకరపల్లి కానివ్వండి, ఇట్లా జహీరాబాద్ కానివ్వండి, ఇటువైపు మెదక్ కానివ్వండి, ఇటువైపు నిజామాబాద్ కానివ్వండి, ఇట్లా కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇట్లా ఈ పెద్ద సిటీస్ నుంచి వచ్చేసి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగుందో అక్కడ తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివిగల వాళ్ళు. అంత తేలిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయరు. చేశారంటే పక్కాగా హిట్ కొడతారు. సో అదేవిధంగా వాళ్ళ హైవే ఇటు ఉందని విజయవాడలో వచ్చి విజయవాడలో హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఈ రియల్ ఎస్టేట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అనమాట. సో వీళ్ళు కూడా అంతే. ఇక్కడ కడతాల నుంచి వచ్చినా కానీ ప్రజెంట్ అయితే ఇటు ఈ రోడ్ నుంచి మనకి ఆంధ్ర నుంచి కూడా వస్తూ ఉంటారు. శ్రీశైలం హైవే, సాగర్ హైవే, ఇటువైపు నుంచి కూడా. సో నల్గొండ నుంచి కూడా ఇటు నుంచి వస్తుంటారు. సో ఈ 3 హైవేల నుంచి వచ్చి కూడా ఇక్కడ కానీ ఈ శ్రీశైలం హైవేలో కానివ్వండి, ఇక్కడ ముంబై హైవేలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఇక్కడ ల్యాండ్స్ కొంటాం కానివ్వండి అలాగే ఉంటారు. ఇప్పుడు విజయవాడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అబిడ్స్ నుంచి ఎన్టీ రామారావు గారు అప్పుడు అబిడ్స్లో ఉండేవాళ్ళు. అబిడ్స్ నుంచి తర్వాత లక్డీ కపూర్ తర్వాత అమీర్పేట తర్వాత కుక్కట్పల్లి తర్వాత పటాన్ చెరువు తర్వాత ముత్తంగి, ఇట్లా తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రకంగానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చారు వెస్ట్లోకి. సో ఇక్కడ మీకు కరీంనగర్ మన వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఉప్పల్లో కొంత స్టాప్ అవుతారు. ఖమ్మం వరంగల్ వాళ్ళు ఉప్పల్లో కొంత స్టాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటు వచ్చారనమాట కుక్కట్పల్లికి. సో వీళ్ళు కూడా అంతే. కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్వాలు ఇట్లా స్టాప్ అవుతారు కొంత. తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ఇటువైపు షేర్ అవుతారు. ల్యాండ్స్ కొంటాం కానివ్వండి, తర్వాత ప్లాట్లు కొంటాం కానివ్వండి, ఈ లోపల సిటీ లోపల ప్లాట్లు కొంటాం కానివ్వండి, ఇలాగే వచ్చారనమాట. సో నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంత కోంపల్లి తర్వాత ఇట్లా వాళ్ళు ఆగారు. బొల్లారం ఇటువైపు ఇక్కడ ఆగారు. కానీ కొంత మళ్ళీ తర్వాత ఈ 2 హైవేలే వచ్చారనమాట. సో మెదక్ వాళ్ళు అయితే దగ్గర సూరారము తర్వాత బాలనగర్ వరకు ఆగారు. తర్వాత వాళ్ళు కూడా కుక్కట్పల్లి వైపు వచ్చేసారు. వాళ్ళు కూడా ఈ 2 హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే కొంత షాద్నగర్ హైవేకి 2006, 2004, 2005 వాళ్ళకి ఆ ఏరియాలో షాద్నగర్, హైదరాబాద్ నుంచి షాద్నగర్ వెళ్ళింది మార్కెట్. కారణం ఏంటంటే అప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ వచ్చిందో అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో గజం 200, 300 ఎకరం 5 లక్షలు ఉంది, ఒకసారి 15 లక్షలు అవ్వడము. ఈ లొకేషన్ వల్ల ఇట్లా షాద్నగర్ వెళ్ళారు. షాద్నగర్ హైవేలో ఎక్కువ మంది కొనేవాళ్ళు అనంతపూర్, కర్నూలు, రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళందరూ షాద్నగర్ హైవేలో కొంటూ ఉంటారు. సో ఇంకా బాగా వీళ్ళు కూడా ఇటువైపు కుక్కట్పల్లి వచ్చి మళ్ళీ ఇటువైపు ముంబై హైవే కానివ్వండి, ఇటువైపు ఇక్కడ కానీ కొంటున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడ కొన్నాయి ప్లాట్లు కొన్నాయి, ల్యాండ్ కొన్నాయి. ఈ లొకేషన్లోనే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఏంటంటే నేను శ్రీశైలం హైవే, ముంబై హైవే నాకేమన్నా ల్యాండ్స్ ఉన్నాయా, నేనేమన్నా ఈ రోడ్లు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఉన్నదన్నట్టు చెప్పాలి అంటే మీరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితి అదే. సో ఇప్పుడు హైదరాబాద్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 స్టేట్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హైవే మీద ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్లు కూడా ఇక్కడే బిజినెస్ జరిగాయి. అట్ ద సేమ్ టైము మనకి ఇక్కడ శంకరపల్లి, కోకాపేట కానివ్వండి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, ఇదంతా హైటెక్ సిటీ ఏదైతే ఉందో మాదాపూర్, కొండాపూర్, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, ఇదేదైతే ఉందో నార్సింగి, కోకాపేట, ఇట్లా ఏదైతే వీళ్ళందరూ ఐటీ పార్క్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నానక్రామ్గూడ ఐటీ పార్క్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఐటీ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ అంతా కూడా దగ్గర 9 నుంచి 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 50,000 నుంచి మినిమం 30,000 నుంచి 50,000, 80,000, 1 lakh, 1,50,000, 2 lakhs, 3 lakhs, 4 lakhs, 10 lakhs కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే ఈ లొకేషన్లో అపార్ట్మెంట్స్ బాగా సేల్ అవుతున్నాయి. మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, మణికొండ, నార్సింగి, మంచిరేవుల, కొల్లూరు,
కొల్లూరు, వెలిమల, తెల్లాపూరు, ఉస్మాన్ నగర్ ఈ లొకేషన్లో విల్లాస్ అపార్ట్మెంట్స్ బాగా సేల్ అవుతున్నాయి. సో ప్లాట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి కడతాలు, కందుకూరు ఈ లొకేషన్లో సేల్ అవుతున్నాయి. ఇటువైపు వచ్చేసరికి మీకు సంగారెడ్డి వరకు డిటిసిపి ప్లాట్లు వచ్చేసరికి ఇక్కడ వరకు బాగా సేల్ అవుతుంది అనమాట. ప్రస్తుతం అయితే నేను మీకు హైదరాబాదు సరౌండింగ్స్ ఇట్లా మ్యాప్ ద్వారా చూపించగలిగాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలిగాను. ఇంకా ల్యాండ్స్ కూడా కొనొచ్చా లేదా, ఇప్పుడు డిటిసిపి ప్లాట్లు ఎక్కడ కొనాలి, హెచ్ఎండిఏ ప్లాట్లు ఎక్కడ కొనాలి మీకు చెప్పాను. విల్లాస్ కూడా ఏంటంటే విల్లాస్ 5 కోట్లు 6 కోట్లు విల్లా అయితే మీకు ఉస్మాన్ నగరు, కొల్లూరు, వెలిమల, పాటి, ఇక్కడ తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, నల్లగండ్ల కానివ్వండి, ఇక్కడ ఇట్లా మీరు కొంచెం ఎక్కువ హై ఎండ్ విలాస్ దొరుకుతాయి మీకు, కోకోపేట కానివ్వండి. తర్వాత మీకు కావాలంటే మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ పాటిన తర్వాత ఇక్కడ నార్సింగ్ జంక్షన్ దాటిన తర్వాత ఖానాపూర్ కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, తర్వాత పాటి, వెలిమల, ఈదుల్ నాగులపల్లి ఈ లొకేషన్లో మనం మళ్ళీ మోకిల, ఈ శంకరపల్లి రోడ్లో మోకిల ఇట్లా మనకు విల్లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ల్యాండ్స్ మీరు బాగా అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రైజులు ఇప్పుడు తక్కువ దొరుకుతూ ఫ్యూచర్లో మనం ఎక్కువ రేట్లు పెరగాలి, ల్యాండ్స్ కొనాలి అంటే మనం ఫస్ట్ ఆప్షన్ మనము ఇక్కడ కల్వకుర్తి వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడంతా కూడా నేను చెప్పాను కదా, కులూ కుతుబ్ షాహీ ఎప్పుడైతే ఇక్కడ చార్మినార్ కన్స్ట్రక్ట్ చేశారో, చార్మినార్ కన్స్ట్రక్షన్ మనకి 1600లో అయింది. ఇక్కడ చార్మినార్ దగ్గర ఈ శ్రీశైలం హైవే కూడా చార్మినార్ దగ్గరే స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ చార్మినార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వెళ్తుంది అనమాట. ఈ చార్మినార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది మీకు ఇట్లానే వెస్ట్లో వెళ్ళింది అని చెప్పేసి మనం చెప్తున్నాం. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ కొనాలి అంటే శ్రీశైలం హైవే నుంచి అమంగల్ వరకు, శ్రీశైలం వరకు కూడా కొనవచ్చు, ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి. సో తర్వాత ముంబై హైవేలో జహీరాబాద్ వరకు కూడా కొంటే మంచిది. సో ప్రజెంట్ ఒక ఎకరం 100 కోట్లు ఏదైతే ఉందో అది కొంత గాలిబుడగలాగా అయ్యి, పాల పొంగులాగా అయ్యి కొంచెం రియల్ ఎస్టేట్ని కొంచెం అతలాకుతలం చేసింది. అన్ని లొకేషన్లో కూడా 100 కోట్లను కంపేర్ చేసుకున్నారు. కోకాపేటలో ఏదైతే ఉందో అక్కడ 100 కోట్లు అయితే, కోకాపేట నుంచి మేము సంగారెడ్డిలో ఉన్నాం కాబట్టి మా ఊరు 15 కిలోమీటర్లు ఉంది, కనీసం మా ఊర్లో 10 కోట్లన్నీ ఉండాలి. మేము మహేశ్వరంలో ఉన్నాం కాబట్టి మాకు 35 కిలోమీటర్లు ఉంది, మాకు కనీసం 6 కోట్లు 7 కోట్లు అని ఉండాలి. తర్వాత చౌటప్పల్లో ఉన్న వాళ్ళు 100 కోట్లు అక్కడైతే మాకు కనీసం 3 కోట్లని ఉండాలి. ఇట్లా ఏదైతే ఆలోచనలు, ఊహలు, ఆశలు వల్ల రియల్ ఎస్టేట్ పాకెట్ రీచ్ అవ్వకుండా అయింది. సో అది ఎవరు చేశారనేది అందరికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనకి ఏదైతే కోకోపేటలో ఎక్కడైతే మనకు ఇక్కడ ఉందో ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ దగ్గర, ఇది హైటెక్ సిటీ ఉంది ఇక్కడ, తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడే మనకి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏదైతే మాదాపూర్, ఇట్లా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇట్లా ఏదైతే ఉందో ఇక్కడ ఈ లొకేషన్లో అందరూ కూడా ఇక్కడ కుక్కట్పల్లి కానివ్వండి, ఈ లొకేషన్లో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా కుక్కట్పల్లి కానివ్వండి, ఇటువైపు రామచంద్రాపురం మండలంలో కానివ్వండి, ఇట్లా మనకు ఈ లొకేషన్లో ఐటీలో ఎంప్లాయీస్ ఉండడం వల్ల, తర్వాత ఐటీ పార్క్స్లు ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల ఇది ఎస్సీజెడ్ కోకోపేట ఉండదు. ఇక్కడ న్యూపాలిస్ అనేది ఒక లేఅవుట్ ఉంది, దీనికి ఔటర్ రింగ్ కూడా ఒక ఆనుకొని ఉంది. తర్వాత ఈ గండిపేట చెరువు ఇవన్నీ ఉండడం, ఇది చాలా హైట్లో ఉండడం. సో ఇక్కడ 300-400 ఎకరాలు లేఅవుట్ ల్యాండ్ దొరకడం, ఇది హైట్లో ఉండడము, ఇటు పక్క హైటెక్ సిటీ ఉండడం వల్ల దానికి చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక పక్క ఏమో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత గండిపేట చెరువు వ్యూ అనేది. సో ఇట్లా దీనికి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఒక 20-25 కిలోమీటర్లు ఉండడం అనేది. సో ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. దానివల్ల అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా లాస్ట్ ఇయర్ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ అనేది సరిగా లేకపోవటం, కర్ణాటక గవర్నమెంట్ సరిగా అప్ అండ్ డౌన్స్లో ఉండడము,
తర్వాత ముంబైలో కూడా రియల్ ఎస్టేట్లో రేట్లు పెరగడం వల్ల సో 2018 నుంచి 24 వరకు బాగా రైజ్ అయింది. సో ఇన్ని కారణాలు ఉండడం వల్ల అక్కడ 100 కోట్ల వరకు పోయి ఆగింది. సో దానివల్ల ఈ లొకేషన్లో రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. సో పెరిగిపోవడం వల్ల పాకెట్ రీచ్ అవ్వలేకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉన్నది. సో ఇప్పుడు అన్ని ల్యాండ్స్ అన్నీ కూడా రేట్లు కంట్రోల్లోకి వస్తున్నాయి. సో అంటే ప్రతి విలేజ్లో ఇప్పుడు సోషల్ మీడియా దుమ్ము లేపిందనమాట. అదొక కొత్త వార్తని ప్రచారం చేయటంలో సోషల్ మీడియా అనేది ఎలక్ట్రానిక్ మీడియా అనేది చాలా ఉధృతంగా ఉంది ఈ రోజుల్లో. సో దాన్ని ఏంటంటే 100 కోట్లు అనేది కొత్త ఇన్ఫర్మేషను, ఇంత రియల్ ఎస్టేట్ ఉందా అని చెప్పేసి బాగా ఉదరగొట్టేసరికి ప్రతి గల్లీకి ఆ న్యూస్ వెళ్ళింది. ప్రతి ఊరికి ఆ న్యూస్ వెళ్ళి ఇవాళ రోజున ప్రతి ఊరిలో కూడా ₹1,00,000 గజం తక్కువ ఎక్కడా లేదు. సో ఏ ఊరిలో తీసుకున్నా ₹1,00,000 గజం తక్కువ ఎక్కడా లేకుండా చెప్తున్నారు. సో దానికి అంతరిక కారణం 100 కోట్లు. సో అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ అనేది ఒక పాల పొంగు అనేది ఎప్పుడు కూడా కొంచెం పాలు ఉంటాయి, ఎక్కువ పొంగు వస్తుంది. అట్లనే అది మొత్తం తగ్గిపోయి రియాలిటీస్లోకి వస్తుంది. ఇక 1.5 ఇయర్ పడుతుంది దానికి కూడా. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరైతే ఒకటే నేను చెప్పగలను, హైవే ఫేసింగ్లో హైవే దగ్గరలో కొనండి. మీకు ఎక్కడైనా సరే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇప్పుడు అంతా చల్లబడింది. ఊర్లలో కూడా జనాలు ఏం రేట్ చెప్పాలో అర్థం కాని రేట్లలో ఉన్నారు. కొంచెం పాత రేట్లు మర్చిపోయారు, కొత్త రేట్లు చెప్తున్నారు. కాబట్టి ల్యాండ్స్ కొనేవాళ్ళు మీరు హైవేకి దగ్గరలోనే ఇక్కడ శ్రీశైలం హైవే కానివ్వండి, షాద్నగర్ హైవే కానివ్వండి, తర్వాత ఇక్కడ ముంబై హైవేనే కానివ్వండి, తర్వాత విజయవాడ హైవేలో కానీ ఇట్లా కానీ మీరు ఏ హైవేలోనా కానీ హైవేకి దగ్గరలోగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో తర్వాత ప్లాట్లు కొనే వాళ్ళు కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ, డిటీసీపీ లేఅవుట్లో కానీ, హైవే దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అదేవిధంగా ఇక RRR గురించి చెప్పుకుంటే ఈ రేవంత్ అన్న గవర్నమెంట్ కూడా RRRకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత ఫండ్ వస్తుంది. సో మొత్తం ఒకసారి కాకపోయినా బిట్లుగా మనకు రీజనల్ రింగ్ రోడ్ తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చి రియల్ ఎస్టేట్ పెరగడం అనేది ఉండదు. ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ అయినప్పుడే మన తెలుగు ప్రజలు వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని కొంచెం ముందుకెళ్తారు. కాబట్టి ఈ లొకేషన్లో ఆల్రెడీ రేట్లు పెరిగినాయి, ఇంకా తగ్గడమే ఉంది. ఈ కూడా షాద్నగర్ దాటిన తర్వాత ఏ విలేజ్లోకి వెళ్ళినా కానీ మా ఊర్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో మా ఊర్లో 3 కోట్ల ఎకరం. సో చౌటప్పలు దాటిన తర్వాత ఏ విలేజ్లోకి వెళ్ళినా కానివ్వండి మా ఊర్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, మాకు 3 కోట్ల ఎకరం. ఇక్కడ షాద్నగర్లో అంతే, ఇక్కడ సంగారెడ్డిలో అంతే, తర్వాత సదాశివపేటలో అంతే, ఇక్కడ నిజామాబాద్ దగ్గర కామారెడ్డి దగ్గర కూడా దగ్గర సిద్దిపేటలో కూడా 3.5 కోట్లు 4 కోట్ల ఎకరం చెప్పి ఇక ఈ రీజనల్ రింగ్ రోడ్ ఇంకా మార్కెటింగ్ కూడా అవ్వలేదు. ఇక ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా 3 కోట్లు 3.5 కోట్ల ఎకరం చెప్పడం స్టార్ట్ చేశారు. సో అది కూడా కొంచెం తగ్గిద్ది అనుకుంటున్నాను ఇప్పుడు. సో తర్వాత ఇంకేంటంటే రీజనల్ రింగ్ రోడ్ పరిస్థితి అది. సో ఉన్న పరిస్థితుల్లో మీరు విల్లాస్ కొనుక్కోవాలంటే ఈ విధంగా ఎక్కడెక్కడ కొనుక్కోవాలి. వెలిమల కానివ్వండి, ఇక్కడ ఖానాపూర్ కానివ్వండి, వెలిమల కానివ్వండి, పాటి కానివ్వండి, ముత్తంగి కానివ్వండి, ఇక్కడ ఇస్నాపూర్ కానివ్వండి, ఇట్లా మనం విల్లాస్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఓవరాల్లో మీకు హైదరాబాద్ సిటీలో ఇంకో కొత్త ట్రెండ్ కూడా నడుస్తుంది. ఇప్పుడు అంతా లగ్జరీస్ ప్లాట్లు ఎక్కువ సేల్ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్లో 18,000 SFTలు, తర్వాత నార్సింగ్లో, తర్వాత రాయదుర్గంలో 6,000 SFTలు, తర్వాత నానక్రామ్గూడలో 16,000 SFTలు. సో ఇట్లా పెద్ద లగ్జరీ ఫ్లాట్లు హైరైజ్ బిల్డింగ్లో ఫ్లోర్కి 1 ఫ్లోర్కి 2 చొప్పున DSR లాంటి పెద్ద కంపెనీలు కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. సో వీటికి కూడా ఎక్కువ విల్లా అంటే ఎక్కడో తెల్లాపూర్ వెళ్ళి తెల్లాపూరు, ఉస్మాన్ నగరు, మోకిలా వెళ్ళే బదులు ఇక్కడ సిటీలోనే ఇంకా పెద్ద SFTలు వస్తున్నాయి కదా, అదే రేట్కి ఇక్కడ వస్తున్నాయి కదా అని చెప్పేసి లగ్జరీస్ ప్లాట్లు డిజైన్ చేస్తున్నారు బిల్డర్స్. అవి కూడా బాగా సేల్ అవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్లకి మంచి రేట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముందు బాగా సక్సెస్ అవుతున్నాయి. హైరైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ అనగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు భూలోక స్వర్గాలుగా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్, వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, తర్వాత మొత్తం సినిమా థియేటర్లతో సహా గేటెడ్ కమ్యూనిటీస్లో వస్తున్నాయి ప్రజెంట్. సో ఎప్పుడైనా అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కొనుక్కోవాలంటే గేటెడ్ కమ్యూనిటీలో కొనండి. సో గేటెడ్ కమ్యూనిటీ అయితే లగ్జరీస్ ఫ్లాట్లు అయితే మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, ఉప్పాలగూడ, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఈ లొకేషన్లో లగ్జరీస్ ప్లాట్లు వస్తున్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి.
తర్వాత విల్లాస్ కావాలంటే మీకు నేను చెప్పాను కదా ఈ లొకేషన్స్ అని. తర్వాత ప్లాట్లు హెచ్ఎండిఏ ప్లాట్లు కావాలంటే ఇక్కడ విజయవాడ హైవే నుంచి తర్వాత శంకరపల్లి హైవే, తర్వాత ముంబై హైవే వరకు. సో ఇక్కడ రీసేల్ ప్లాట్లు కొనొచ్చు. ఇప్పుడు కొత్త ప్లాట్లు కూడా కొనొచ్చు. ఎందుకంటే రీసేల్ ప్లాట్ కొనుక్కున్నట్టయితే మీకు ఓల్డ్ లేఅవుట్లో మీకు హెచ్ఎండిఏ ప్లాట్ డిటీసీపీ లేఅవుట్లో కూడా ఇంతకుముందు శంషాబాద్ ముందే మనకు, తర్వాత ఇంకా ఇటువైపు కడతాల వరకు కూడా హెచ్ఎండిఏ లొకేషన్ ఉండేది కాదు. అప్పుడు డిటీసీపీ ఫ్రీ జోన్ ఉండేది. అప్పుడు డిటీసీపీ లేఅవుట్లో ఓపెన్ డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఓపెన్ డిటీసీపీ లేఅవుట్లు ఇప్పుడు, అప్పుడు డిటీసీపీ లేఅవుట్లు ఉన్నది మహేశ్వరంలో, ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ లొకేషన్ అయింది కాబట్టి. సో మీరు ఎప్పుడైనా సరే ఓల్డ్ ప్లాట్లు రీసేల్ ప్లాట్లు అయితే మీకు తక్కువ రేటుకి వస్తాయి. ఇన్వెస్ట్మెంటే కదా అనుకుంటే పాత ప్లాట్లో డిటీసీపీ ప్లాట్లు కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది బాగానే. లేదు ఇప్పుడు లేఅవుట్లో కూడా క్లబ్ హౌస్లు ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నారు, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజెస్, ఫుట్పాత్లు కాస్త కాస్ట్లీగా డిజైన్ చేస్తున్నారు కాబట్టి కొత్త ప్లాట్లు కొనంటే అదొక రేటు ఉంటుంది, ఇదొక రేటు ఉంటుంది. సో దానికి ఆశ్చర్యపడ పని లేదు. సో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ కార్నర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్లాట్స్ అయితే, ల్యాండ్స్ అయితే నేను చెప్పినట్టుగా ఈ లొకేషన్స్లోకి వెళ్ళండి. సో ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121953999. ఇంకొకసారి చెప్తున్నాను, మై నెంబర్ ఇస్ 9121953999. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం అవ్వకపోతే ఇంకో 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. సో ఏదైనా ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు మళ్ళీ రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమతో మీ భాషాబాయ్.